హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్గా అవార్డుకు సంబంధించిన ఒక అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డులపైన తప్పనిసరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి అవార్డు వచ్చేసి దాశరథి కృష్ణమాచార్య అవార్డు గురించి డిస్కస్ చేయబోతున్నాం. దీనిని 2024 సంవత్సరానికి గాను రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి జూకంటి జగన్నాథం గారికి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసేటువంటి దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటాడు. కాబట్టి జూకంటి జగన్నాథం అని గుర్తుంచుకోండి. లేదా 2024 సంవత్సరానికి సంబంధించి దాశరథి కృష్ణమాచార్య పురస్కారం పొందిన జూకంటి జగన్నాథం ఏ జిల్లావాసి అని కూడా అడుగుతాడు. కాబట్టి రాజన్న సిరిసిల్ల అని గుర్తుంచుకోండి. ఇతడు మట్టి కవిగా కూడా ప్రసిద్ధి పొందడం జరిగింది. అయితే ఈ దాశరథి కృష్ణమాచార్య పురస్కారం యొక్క నగదు పారితోషికం 1,116 రూపాయలని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. దాశరథి కృష్ణమాచార్య నగదు పారితోషికం 1,116 రూపాయలు. అదేవిధంగా గ్రహీతకు ఈ యొక్క 1,116 రూపాయలతో పాటు జ్ఞాపికను కూడా అందించడం జరుగుతుంది. ఈ యొక్క జూకంటి జగన్నాథం గారు వచ్చేసి మట్టి కవిగా ప్రసిద్ధి చెంది అనేక రచనలను కూడా చేయడం జరిగింది. మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్. క్వాడ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశం అనేది 2024 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి. క్వాడ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశం 2024కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, 2024 జూలై 29వ తేదీన క్వాడ్ విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం జపాన్ దేశంలో ఉన్నటువంటి టోక్యో నగరంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. క్వాడ్ యొక్క విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం వచ్చేసి టోక్యోలో జరిగింది. అది ఏ దేశంలో ఉంది అంటే జపాన్ దేశం అని గుర్తుంచుకోండి. అసలు క్వాడ్ అంటే అబ్రివేషన్ కూడా తెలిసి ఉండాలండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాడ్ను విస్తరించండి అని కూడా అడుగుతాడు. కాబట్టి క్వాడ్ లేటరల్ సెక్యూరిటీ డైలాగ్ చాలా ఇంపార్టెంట్ అండి. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అండి. ఇందులో మొత్తంగా 4 దేశాలకు ప్రస్తుతం సభ్యత్వం అనేది కలిగి ఉండడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసి భారత్, 2 వచ్చేసి అమెరికా, 3 వచ్చేసి జపాన్, 4వది ఆస్ట్రేలియా అని గుర్తుంచుకోండి. దీనినే మనం చతుర్భుజ కూటమి అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా. 2024 సంవత్సరం జూలై 29వ తేదీన జపాన్ దేశంలో ఉన్నటువంటి టోక్యోలో నిర్వహించడం జరిగింది. ఇందులో మొత్తంగా 4 దేశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క 4 దేశాల తరపున వారి యొక్క విదేశీ వ్యవహారాల మంత్రులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ముందుగా మన భారతదేశం నుంచి భారత విదేశాంగ మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అమెరికా విదేశాంగ మంత్రి అయినటువంటి ఆంటోనీ బ్లింకెన్ గారు, అదేవిధంగా జపాన్ మంత్రి అయినటువంటి యకు కమికావా, అదేవిధంగా ఆస్ట్రేలియా మంత్రి అయినటువంటి ఫెన్నీ వాంగ్ అనేటువంటి వారు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ సమావేశంలో మన భారత్ తరపున హాజరైనటువంటి ఎస్ జయశంకర్ గారు ప్రసంగించడం జరిగింది. ఈ యొక్క క్వాడ్ దేశాల బృందం మాత్రమే ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛనైనా సుస్థిరతనైనా కాపాడుతుందని అతడు వ్యాఖ్యానించడం జరిగిందని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి. 2024 సంవత్సరం క్వాడ్ విదేశాంగ వ్యవహారాల మంత్రుల సమావేశం ఎక్కడ జరిగిందంటే జపాన్ దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా భారత్ నుంచి పాల్గొన్న విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎవరు అంటే ఎస్ జయశంకర్ అని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో భారత్లో ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో ఒక నూతన వైరస్ లేదా గతంలో ఉన్నటువంటి వైరస్ అయినటువంటి చాందీపుర వైరస్ అనేది సంభవించడంతో ఆ రాష్ట్రంలో 14 మంది మరణించడం జరిగింది. కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామండి. గుజరాత్లో చాందీపుర వైరస్ను సోకి దాదాపుగా 14 మంది మరణించడం జరిగింది. ఈ వైరస్ అనేది 9 నెలల
9 నెలల పాప నుంచి 14 సంవత్సరాల పిల్లల వరకు ఈ యొక్క వ్యాధి అనేది సోకడానికి చాలా అవకాశం అనేది ఉండడం జరిగింది. ఓకేనా. వయసు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతానండి. చాందిపుర వైరస్ ఈ క్రింది ఏ వయసు వారికి సోకడానికి అవకాశం ఉందని అడుగుతాడు. కాబట్టి 9 నెలల నుంచి 14 సంవత్సరాల పిల్లలు కానీ గుర్తుంచుకోండి. ఇటీవల ఏ రాష్ట్రంలో తొలిసారిగా చాందిపుర వైరస్తో మరణాలు సంభవించాయని కూడా అడుగుతాడు. కాబట్టి గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే చాందిపుర వైరస్ అనేది ఒక పాపకి సోకినట్లయితే ఎలాంటి లక్షణాలు బయటికి కనిపిస్తాయి అంటే జ్వరం ఉంటుంది, ఫ్లూ అనేది రావడం జరుగుతుంది, లేదా మెదడు వ్యాపు వ్యాధి ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటుంది ఈ యొక్క చాందిపుర వైరస్. అదేవిధంగా ఇది ఏ విధంగా సోకుతుంది లేదా ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అంటే దోమలు కుట్టడం ద్వారా, ఇతర కీటకాల ద్వారా ఈ యొక్క చాందిపుర వైరస్ అనేది సంక్రమించడానికి చాలా అవకాశం అనేది ఉండడం జరిగింది. అయితే ఇలాంటి చాందిపుర వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్ అయితే ప్రస్తుతానికి భారతదేశంలో అందుబాటులో లేదండి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇటీవల కాలంలో గుజరాత్ రాష్ట్రంలో ఈ క్రింది ఏ వైరస్తో తొలిసారిగా మరణాలు సంభవించాయంటాడు. కాబట్టి చాందిపుర వైరస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటండి, ఇటీవల కాలంలో ఒక ప్రైవేట్ కంపెనీగా ప్రారంభమైనటువంటి ర్యాపిడో అనేటువంటి సంస్థ యూనికార్న్ హోదాను కూడా పొందడం జరిగింది. అసలు యూనికార్న్ హోదాను పొందడానికి ఎలాంటి క్రైటీరియా ఉండాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ద్విచక్ర వాహనాలు, అదేవిధంగా ఆటోలు, క్యాబ్ల బుకింగ్ సేవలను అందించేటువంటి అంకుర సంస్థ అయినటువంటి ర్యాపిడో ఇటీవల కాలంలో యూనికార్న్ హోదానైతే సాధించడం జరిగింది. అయితే ప్రైవేట్ నిర్వహణలో ఉన్నటువంటి ఏదైనా ఒక అంకుర సంస్థ కనుక $100 కోట్ల లేదా 8300 కోట్ల రూపాయలను గనక చేరితే అలాంటి కంపెనీకి మనం యూనికార్న్ హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రైవేట్ నిర్వహణలోని ఏదైనా అంకుర సంస్థ ఉంటుందో దాని యొక్క విలువ $100 కోట్ల లేదా అదే కరెన్సీ రూపంలోకి మార్చుకున్నట్లయితే 8300 కోట్ల రూపాయలు కనుక ఆ యొక్క సంస్థ యొక్క విలువ గనక చేరితే అలాంటి సంస్థని యూనికార్న్ సంస్థగా పిలవడం జరుగుతుంది. తాజాగా సిరీస్ ఈ ఫండింగ్ రౌండ్లో $120 మిలియన్ అంటే సుమారుగా 1000 కోట్లు తమ ఇన్వెస్టర్ వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ నేతృత్వం సమీకరించడం ద్వారా ఈ ఘనతనైతే ర్యాపిడో సాధించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో భారత్లో ఏ సంస్థ యూనికార్న్ హోదాను పొందిందని క్రింది వాటిలో 4 పేర్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో ర్యాపిడో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ను ర్యాపిడో అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మరొక అంశం అండి, మయా సమ్మాన్ యోజన అనేటువంటి పథకాన్ని ఇటీవల కాలంలో జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అసలు మయా సమ్మాన్ యోజన అంటే ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలిసి ఉండాలి. జార్ఖండ్ రాష్ట్రంలో ఎవరైతే 21 సంవత్సరం నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు ఉంటారో వారికి ఆర్థికంగా చేయూతను అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి హేమంత్ సోరెన్ యొక్క ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 21 సంవత్సరం నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి సంవత్సరం కూడా 12,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందించడం జరుగుతుంది లేదా ఆర్థిక చేయూతగా అందించడం జరుగుతుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. ఇటీవల కాలంలో మయో సమ్మాన్ యోజన అనేటువంటి పథకాన్ని ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం వారు ప్రారంభించారు అంటాడు. కాబట్టి జార్ఖండ్ గవర్నమెంట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ను మనం ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఆ తదుపరి వీడియోలో మిగతా అంశాలను కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.